అందరికీ నమస్తే. మోతేగడ్డ వీరభద్ర స్వామి ఆలయం రెండో భాగాన్ని చూస్తున్నాం. గోదావరి నదిలో రెండు పాయల మధ్య ఉన్నటువంటి గడ్డ మోతేగడ్డ. ఇది ఎండాకాలం కాబట్టి గోదావరి నది తక్కువగా ఉన్నది మనం చూస్తున్నాము. అంటే నేను ఈ యొక్క వీడియోని జూన్ 4, 2024 మనకి ఆంధ్రాలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున షూట్ చేయడం జరిగింది. సమయాభావం కుదరని పక్షంలో ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ప్రస్తుతం నీరు ఏమీ లేదు అన్నమాట. మొత్తం ఇసుకను కూడా మనం చూస్తున్నాము. ఇసుక ఏర్పడమే సన్న ఇసుక, లావు ఇసుక అట్లా రెండు రకాలుగా విభజించున్నది. ఈ యొక్క బ్రిడ్జి మీద కూడా మనం వచ్చాము. అది భద్రాచలం బ్రిడ్జి అనమాట. ఈ వరదలు వచ్చినప్పుడు ఇంత ఎత్తుగా నీళ్లు ఇది మొత్తం ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ విధంగా నీళ్ళకి కొట్టుకుపోయి చెట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు కనిపిస్తూ ఉంది. మనం సమ్మక్క సారక్క ఆదివాసీల దేవుళ్ళు సమ్మక్క సారక్కని సూచించిన తర్వాత అదే ఆదివాసీల దేవుడు వీరభద్రుడు. ఇక్కడ ఈ యొక్క గుడిని ఆదివాసీలే కట్టడం జరిగింది. గిరిజనులు కట్టినటువంటి గుడి మోతేగడ్డ వీరభద్ర స్వామి ఆలయం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఈ యొక్క ఆలయ చరిత్రలోకి గనక మనం వెళితే అంటే గుడిని అంటే ఇంతకుముందు మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని చూస్తున్నాము. భద్రాచలం పక్కన ఉన్నటువంటి ఎర్రవిండి అనేటువంటి గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామిని ఆ యొక్క ఆలయాన్ని ఆల్రెడీ చూస్తున్నాము. అయితే ఆ యొక్క గుడి గోదావరి నది ఒడ్డున కట్టడం జరిగింది. కానీ ఈ యొక్క ఆలయాన్ని మాత్రం గోదావరిలో రెండు పాయల మధ్య ఎందుకు కట్టారు అని చెప్పి మనం ఆలోచిస్తే వీరభద్రుడు అనేటటువంటి ఒక రాజు ఒక 800 సంవత్సరాల కిందట వీరభద్రుడు అంటే ఆ రాజు పేరే వీరభద్రుడు అంట. అతను ఒక ఆదివాసీ మహిళను ఈ యొక్క ప్రాంతంలో కాపాడి ఆమెను వివాహం చేసుకోవడం జరిగినది. అందుకారణంగా ఈ ప్రదేశంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రదేశంలోనే వీరభద్రుడు ఈ యొక్క ఆదివాసీ వారిని ఇక్కడ కాపాడడం జరిగింది. అంటే వాళ్ళు ఒక తండాలుగా వచ్చి వారి యొక్క పనులు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఈమె మాత్రం ఇక్కడ ఉండిపోయింది ఆ యొక్క పనులు చేసుకుంటా. ఆ విధంగా అపాయంలో పడినప్పుడు ఆమెను ఈ యొక్క ప్రదేశంలో కాపాడి ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది రాజు. కాబట్టి తర్వాత వారు వివాహం అయిన తర్వాత కూడా ఆ యొక్క ఆదివాసీల్ని చాలా జాగ్రత్తగా ప్రేమతో చూడడం జరిగింది. తత్కారణంగా ఇక్కడ వారికి ఆలయం అనేది నిర్మించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రాంతంలో స్థల చరిత్ర లాంటి బోర్డు ఏదైనా పెట్టి ఉంటే ఇలా మనలాగా ఎవరిని వస్తుంటే వాళ్ళు చూసుకోవడానికి, చదువుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఆలయాన్ని చూస్తున్నాము. వరదల సమయంలో ఎంత వరదలు వచ్చినప్పటికీ ఈ యొక్క ఆలయానికి ఏమీ అవ్వదని చెప్పి చెప్తూ ఉంటారు. శివరాత్రి రోజున మన ఆంధ్ర నుంచి కాకుండా పక్కన ఛత్తీస్గఢ్, అలాగే జార్ఖండ్, అలాగే పక్కన మన ఆంధ్ర చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి తరలి రావడం జరుగుతూ ఉంటుంది. పెద్ద జాతర తిరునాళ్ళు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం వారు భద్రాచలం నుంచి ఇక్కడ మోతే వరకు బస్సులు కూడా నడపడం జరుగుతుంది. ఈ యొక్క పొలంలో కూడా మనం ఆటోలో కూడా వచ్చాము. ఆ యొక్క పొలంలో కూడా ప్రభుత్వం వారు ఆ యొక్క బస్సులను కూడా రైతుల దగ్గర నుంచి ఆ యొక్క స్థలాలకి తీసుకొని రోడ్డు మార్గం వేసి ఇక్కడికి బస్సులు కూడా నడుపుతూ ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. గిరిజనుల ఆరాధన దేవాలయము మోతేగడ్డ వీరభద్ర స్వామి ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. వరదల సమయంలో అర్చకులు కూడా ఇక్కడికి రాలేరట. మామూలు సమయంలో పూజా కార్యక్రమాలు అవి ఉంటాయి. భద్రాచలంలో రాముల వారి గుడిని రామదాసు కట్టగా మోతేగడ్డలోని ఈ ఆలయాన్ని గిరిజనులు కట్టున్నారు. కాకతీయుల పరిపాలన కాలంలో ఈ యొక్క ఆలయాన్ని కట్టడం జరిగింది. వరదల సమయంలో పడవ పైన మనం ప్రయాణం చేసి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. మనకి భద్రాచలం నుంచి పర్ణశాల పోయేటువంటి దారిలో చెన్నంపేట అనేటటువంటి ఊరి దగ్గర దిగి మనం యొక్క ప్రాంతాన్ని చేరుకోవచ్చు. భద్రాచలం నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భద్రకాళి మరియు వీరభద్రుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రము ఈ యొక్క మోతేగడ్డ వీరభద్ర స్వామి. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనం చెప్పుకున్నట్టుగా చెన్నంపేట నుంచి రావచ్చు, లేదంటే పక్కన మోతే అనేటువంటి ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. అంటే రెండు వైపులా
రెండు పాయలు ఉంటాయి కాబట్టి అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ రెండు వైపుల నుంచి కూడా ఇక్కడ ఆలయానికి మనం చేరుకోవచ్చు. 800 సంవత్సరాల కిందట కట్టినటువంటి ఆలయము గిరిజన యువతి వారిని ప్రేమించి పెళ్ళాడినటువంటి ప్రదేశం, అంటే కాపాడి ప్రేమించి పెళ్ళాడిన ప్రదేశం. ఆ గుడిని గిరిజనులను కట్టున్నారు. ఆ యొక్క గిరిజనుల్ని ఆ యొక్క వీరభద్రుడు వారు చాలా ప్రేమతో చూడడం వల్ల వారి కృతజ్ఞత భావంతో ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఓకే, నెక్స్ట్ ఇదే వీడియోని కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.